పవర్ ఆన్ చేసిన తర్వాత ఈ స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయాలి. మళ్ళీ మెషిన్ ఆఫ్ చేసుకునేటప్పుడు కూడా పవర్ ఆఫ్ చేసిన తర్వాతనే స్విచ్ ఆఫ్ చేయాలి, డైరెక్ట్ ఆఫ్ చేయాలి ఇక్కడ. ఓకేనా మేడం? మేడం ఫస్ట్ 8.5 9.5 కదా. ఫస్ట్ 1 వీక్ 8.5 తాగండి. అంత మంచిగా ఉంది అనుకున్నప్పుడు 9.0కి వెళ్ళండి. అంత మంచిగా ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ వీక్ థర్డ్ వీక్ 9.5కి వెళ్ళండి. 9.5 రెగ్యులర్గా తీసుకోండి. తర్వాత 8.5 to 9.5 వాటర్ ఏదైతే ఉందో ఇది తాగడానికి, వంట చేసుకోవడానికి, టీ కాఫీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మేడం ఇది ఈ 8.5 to 9.5 అనేది మీరు మాత్రమే సారును మీరు తాగండి, ఎందుకంటే 14 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్. మేడం ఈ క్లీన్ వాటర్ ఏదైతే ఉందో పాల సింబల్ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ వాటర్ అంటాం. దీన్ని చిన్న పిల్లలకు 14 సంవత్సరాల కింద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లీన్ వాటర్ తాగిపోయింది. అన్నం తినేటప్పుడు పిల్లలకు, దానితో పాటు మనం అన్నం తిన్నప్పుడు మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా మీరే వాటర్ తాగాలి, క్లీన్ వాటర్. దానితో ఇది మెడిసిన్, అందుకే మెడికేషన్ చూసారా, మెడిసిన్ తిన్నప్పుడు చిన్నపిల్లలకు. తర్వాత బ్యూటీ వాటర్. సో బ్యూటీ వాటర్ ఈ 2 వాటర్స్ మనం తాగడం కోసం యూజ్ చేయొద్దు, కానీ ఎవ్రీడే ఒక 3 నిమిషాలు బ్యూటీ వాటర్ వదిలేయండి. ఈ బ్యూటీ వాటర్ను స్నానం చేయడం కోసం అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం, కానీ తాగడానికి వాడుకోవద్దు. తర్వాత మేడం ఈ బటన్ నొక్కినప్పుడు, ఈ స్ట్రాంగ్ అసలు బటన్ నొక్కినప్పుడు పైనకి వెళ్ళి 11.5 వస్తుంది, కెమికల్ తీసేసే వాటర్ వస్తుంది. ఇది మనం రైస్ కడుక్కోవడానికి, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, పండ్లు కూరలు ఏదైనా, ఫ్రూట్స్ ఏదైనా ఈ బటన్ ప్రెస్ చేసిన పైనుంచి వచ్చేది 11.5 pH, అంటే కూరగాయలు కడగడానికి. కింద నుంచి వచ్చేదేమో 2.5 స్కిన్ పర్పస్ వాటర్ వస్తుంది. ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం, దురద, సోరియాసిస్, హ్యాండ్ శానిటైజర్గా దాన్ని వాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ ఒక్క బటన్ నొక్కితే 2 రకాల వాటర్లు వస్తాయి. ఓకే. తర్వాత ఇంకోటి ఈ 8.5 to 9.5 వాటర్ మనం తాగుతున్నప్పుడు కిందికి వెళ్ళి వచ్చేది బ్యూటీ వాటర్. దీన్ని మళ్ళీ మనం మిగతా అవసరాల కోసం వాడుకోవచ్చు. వేస్టేజ్ పోకుండా గిన్నెలో బకెట్లో పెట్టేసుకొని పిల్లలు కానీ మీరు కానీ స్నానం చేయడం కోసం వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే. దాంతోపాటు మేడం లైట్ బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనం మిషన్ ఆన్ చేసిన తర్వాత లైట్ బ్లింక్ అవుతుంది. లైట్ బ్లింక్ అవ్వడం ఆగిపోయిన తర్వాత వాటర్ పట్టుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే ఒక 3 నిమిషాలు బ్యూటీ వాటర్ వదిలేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది ఈ స్ట్రాంగ్ అసలు బటన్ మనం ప్రెస్ చేసినప్పుడు పైనకి వెళ్ళి 11.5 అంటే కూరగాయలు అడిగింది, కిందికి స్కిన్ పర్పస్ వాటర్ వస్తుంది 2.5. ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్ మన వాటర్ యూజెస్ అయిపోయిన తర్వాత పవర్ ఆఫ్ చేయొద్దు. డైరెక్ట్ పవర్ ఆఫ్ చేయకుండా ఈ 3 బటన్లో ఏదో ఒక బటన్ ప్రెస్ చేయాలి. ఈ 3 బటన్లో ఏదో ఒక బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు దీనిలో ఉన్నటువంటి ఎన్హాన్సర్ యూజ్ చేసుకుంటుంది సాల్ట్ వాటర్. సో అది ప్లాటినం ప్లేట్లో పట్టుకొని ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం పైన బటన్స్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కడుక్కుంటుంది, క్లీన్ చేస్తుంది అన్నట్టు, క్లీన్ చేస్తుంది. ఇప్పుడు మనం సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాం. మేడం పవర్ వస్తుంది, పోతుంది, మనం పవర్ ఆన్ చేయాలి. సో బటన్స్ కిందికి మీదకి ఎట్లా ప్రెస్ అవుతుంది మేడం అంటే ఇగో 8.5 నొక్కితే కిందికి మీదకి పాస్ అవుతుంది 9.5. క్లీన్ వాటర్, బ్యూటీ వాటర్, ఈ 2 బటన్స్ ప్రెస్ చేసినప్పుడు ఆరన్ ఇస్తుంది, రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ వస్తే ఆరన్ ఇస్తుంది అన్నప్పుడు మనం తాగడానికి యూజ్ చేయొద్దు అన్నట్టు. అట్లా సేమ్ మళ్ళీ ఇప్పుడు స్ట్రాంగ్ అసలుకి వచ్చింది మేడం. స్ట్రాంగ్ అసలు పైన చూపిస్తుంది ఏ వాటర్ వస్తుందని కూడా మనకు డిస్ప్లే కనబడుతుంది. ఇప్పుడు స్ట్రాంగ్ అసలుకి వస్తుంది కదా 11.5 2.5 వస్తుంది. కూరగాయలు కడితే స్కిన్ పర్పస్ వాటర్. డైరెక్ట్ పవర్ ఆఫ్ చేయకుండా ఏదో ఒక వాటర్కి వెళ్ళాలి. ఇప్పుడు క్లీన్ వాటర్కి వెళ్ళాలి, ఏమనబడ్డది మేడం? క్లీన్స్ అనబడ్డది. అంటే ప్లేట్ని కడుక్కుంటుంది, లైట్ బ్లింక్ అవుతుంది, సౌండ్ వస్తుంది. అలాంటి టైంలో వాటర్ పట్టద్దు. దాన్ని కడుక్కోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తుంది చూడండి, లైట్ బ్లింక్ కూడా ఆగిపోతుంది. మేడం క్లీన్ వాటర్ వస్తుంది చెప్పేస్తా, లైట్ బ్లింక్ అవుట్ ఆగిపోతుంది, ఇప్పుడు పట్టేసుకోవాలి వాటర్ అట్లా. ఓకే మేడం, పవర్ ఆఫ్. ఓకే మేడం.